స్వతంత్రం వచ్చే నాటికి మాకంటూ ఒక స్వతంత్ర దేశం కావాలి, మాకంటూ సపరేట్గా ఒక దేశం కావాలి అని చెప్పి మహమ్మద్ జిన్నా పట్టుబడితే పాకిస్తాను అలాగే తూర్పు పాకిస్తాన్ అని 2 ప్రాంతాలుగా విభజించారు కదా. మొత్తాన్ని దేశాన్ని 3 ముక్కలు చేసేశారు. ఆ సమయంలో పంజాబ్లోను ఢిల్లీలోను జరిగినటువంటి మారణ హోమం ఈనాటికి కూడా చెప్పుకుంటున్నాం మనం. అది ఒక చరిత్ర కాదు, అది ఒక సజీవ సాక్ష్యం. అలాంటి దీని గురించి మహమ్మద్ జిన్నాకి వాళ్ళ యొక్క పునరావాస మంత్రి ఇఫ్తికారు ఉద్దీను అలాగే పాకిస్తాన్ టైమ్స్ ఎడిటర్ మజహర్ అలీ వివరించారట. చాలామంది చంపుకుంటున్నారు, ఆ సరిహద్దుల ప్రాంతాల్లో రక్తసిక్తమైపోతుంది, ఎర్రటి సింధూరం పరిచినట్లుంది, ఆ వాగా సరిహద్దుల్లో చూస్తుంటే భయంగా ఉందని చెప్తే మహమ్మద్ జిన్నా నమ్మలేదంట. అప్పుడు ఆయన్ని విమానంలో తీసుకెళ్ళి చూపించారట వీళ్ళిద్దరు. అప్పుడు ఆయన తలగొట్టుకున్నాడంట. అయ్యో ఇదంతా నా వల్లే కదా, ఇంత పెద్ద ఇది జరిగిందా అని చెప్పి తలకు కొట్టుకున్నాడంట ఆయన చేయితోటి. ఆ తర్వాత ఈ విషయం ఎక్కడా కూడా బయటికి రానివ్వకుండా ఈ యొక్క ఎవరైతే ఆ పునరావాస మంత్రి ఇఫ్తికార్ ఉద్దీన్ ఉన్నాడో ఆ ఎడిటర్కి మజహర్ అలీకి చెప్పాడు, ఎవరికి ఈ విషయం చెప్పకూడదు, తెలియకూడదు, ఇది ఇలాగే ఉంచేద్దామని చెప్పి. అయితే ఈ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో మజహర్ అలీ వాళ్ళ యొక్క భార్యకి ఆ విషయాన్ని చెప్పాడంట ఆయన. ఆమె వచ్చేసి కులదీప్ నయ్యర్ గారికి చెప్పారంట. కులదీప్ నయ్యర్ గారు ఆయన ఆత్మకథలో ఈ విషయాన్ని చెప్పారు. ఇలా మహమ్మద్ జిన్నా ఈ జరిగినటువంటి సంఘటనకి అయ్యో నా వల్లే ఇంత జరిగింది కదా అని తలగొట్టుకున్నాడు. ఆ విషయం నాకు ఎడిటర్ చెప్పారు, మజహర్ అలీ చెప్పాడు, ఆయన నాకు కాదు ఆయన భార్యకి చెప్తే ఆయన భార్య నాకు చెప్పిందని చెప్పి ఈయన తన ఆత్మకథలో రాసుకున్నాడు. నిజంగా మహమ్మద్ జిన్నాకి అంత బాధే కలిగి ఉంటే ఆ వెంటనే జరిగినటువంటి పరిణామాలు కూడా ఆపేవాడు. ఆ తర్వాత జరిగినటువంటి హింస మరి ఎందుకు చెలరేగింది? పోనీ సరే, అప్పుడు జరిగినటువంటి దానికి మహమ్మద్ జిన్నా బాధపడ్డాడు అనుకుందాం. మరి ఆ తర్వాత జరిగినటువంటి హింస కూడా 1948 వరకు కూడా జరిగింది హింస. మరి ఆ హింస గురించి ఎందుకు మరి ఆయన ఆపలేకపోయాడు? నిజంగా ఆయన్ని బహుశా ఇది ఒక లేపడానికి జరిగినటువంటి ఒక ఇది కావచ్చు. జరిగింది అయిపోయింది, ఇంకా దాని గురించి ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు మనం మహమ్మద్ జిన్నా గురించి ఇప్పుడు మంచిగా చెప్పుకున్నంత మాత్రాన జరిగినటువంటి చెడు పోదు. అలాగని చరిత్రల గురించి తెలుసుకోవడం తప్పేమీ కాదు, చరిత్ర గురించి తెలుసుకోవాలి. కానీ ఇప్పటికీ మాకు ఇంకా తప్పుడు చరిత్రను అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనడంలో కొంతవరకు అయితే మాత్రం నాకు డౌటే ఉంది. ఇప్పటికీ కూడా ఇంకా మనకి చరిత్రని ఈ విధంగా తప్పుదోవ పట్టిస్తూనే చెప్తున్నారేమో. నిజంగా మహమ్మద్ జిన్నా గారు ఆ రోజు బాధపడితే తరువాత జరిగిన పరిణామాలకి ఎందుకు అంత ఇదవుతారు? కశ్మీర్లో జరిగినటువంటి ఆ యొక్క ఏదైతే ఊచకోత ఉందో ఆ ఊచకోతకి ఆయన కారకుడు కాదా? పీఓకేలో జరిగినటువంటి ఊచకోతకి ఆయన కారకుడు కాదా? మరి ఆ తర్వాత ఇంత బాధపడేవాడు మరి ఎందుకు అంత ఊచకోత కోయిస్తాడు? వాళ్ళకి నరనరాన కూడా మొదటి నుంచి మహమ్మద్ జిన్నానే పాకిస్తాన్ ప్రజలకి విషం పూశాడు, విషం నింపాడు. అందుకే ఈరోజు భారత్ అంటే ఆ దేశ ప్రజలు ఏదో సపరేట్గా వాళ్ళు భూమి కింద నుండి పుట్టేసినట్లుగా, ఈ దేశానికి సంబంధం లేనట్లుగా ఒక శత్రువు అంతే అత్యంత ప్రమాదకరమైనటువంటి శత్రువుని చూసినట్లుగా చూస్తారు. ఇప్పటికీ అక్కడ పిల్లలకి భారతదేశం మీద వ్యతిరేకతే ఆ పాఠాలుగా చెప్తున్నారు అక్కడ స్కూళ్ళలో, మదర్సాల్లో. అలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం. అది జిన్నా పోషించినటువంటి సంస్కృతి కాదా? ఆ తర్వాత 1948 సెప్టెంబర్ 11 ఆయన చనిపోయినంత వరకు కూడా అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల మీద ద్వేషం విపరీతంగా పెరిగిపోయింది. ఆనాటి ఉన్నటువంటి హిందువులు ఈరోజు చూసుకున్నటువంటి హిందువుల యొక్క లెక్కలు చూస్తే మీకే అర్థమైపోతుంది. 4000కు పైగా దేవాలయాలతో విడిపోయినటువంటి పాకిస్తాన్లో ఈరోజు 40 దేవాలయాలు కూడా లేవు. ఆ లెక్కలు కూడా మీకు తెలిసే ఉంటుంది. ఇది నేను మత విద్వేషానికి చెప్పింది కాదు, నిజమైనటువంటి చరిత్ర తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అని మాత్రమే చెప్తున్నాను. లేదా అబద్ధపు చరిత్రని మా మీద రుద్దకండి అని మాత్రమే చెప్తున్నాను. నేను ఏదైనా మాట్లాడితే మత విద్వేషం అంటే మరి చరిత్రలో జరిగినటువంటిది నిజాలు చెప్పకుండా అబద్ధాలు చెప్పినటువంటిది ఏమంటారు? మరి పోనీ మీరు లెక్కలు చూడండి. మనం విడిపోయినప్పుడు పాకిస్తాన్లో హిందువులు ఎంతమంది ఉన్నారు, భారత్లో ముస్లింలు ఎంతమంది ఉన్నారు? ఈరోజు భారతదేశం నిజమైనటువంటి సెక్యులర్ దేశంగా ఉంది. ఈరోజు అందరూ కూడా సమానత్వంతో పెరుగుతున్నారు. ఇంకా చెప్పాలంటే మన హిందూ సోదరులే ఇంకా కుల వివక్షకు గురైపోయారు. మన హిందూ సోదరులే మన దేవాలయాలకి దూరం అయిపోయారు.
అది మనం చేసుకున్నటువంటి తప్పే తప్ప ఏ రోజు కూడా ముస్లింల్ని దూరం చేయలేదు. వాళ్ళు కట్టుకున్నటువంటి మసీదులు కావచ్చు, వాళ్ళు కూల్చేసినటువంటి దేవాలయాలు కావచ్చు, ఈనాటికి కూడా మసీదులుగానే ఉన్నాయి. అది మనం ఇచ్చినటువంటి స్వేచ్ఛ. మరి పాకిస్తాన్లో జరిగినటువంటి విషయాల గురించి మీరు చూసుకుంటే ఈరోజు 35 లక్షల మించి కూడా లేరు హిందువులు. మరి 3.5 కోట్ల మంది ఉండాల్సినటువంటి హిందువులు 35 లక్షలకి ఎందుకు పడిపోయారు? మరి 4,000 దేవాలయాల నుంచి మరి 40 దేవాలయాలకు ఎందుకు పడిపోయింది? మీరు ఆలోచించుకోవాలి. ఇదేం నేను చెప్తుంది అబద్ధమా? పాకిస్తాన్ కనిపిస్తుందిగా, లెక్కలు మన దగ్గర ఉన్నాయిగా.